గుడ్ ఈవినింగ్, నేను రోజా. ఇవాల్టి మన హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇవాళ మనం హెపటైటిస్ బి, సి అలాగే లివర్ సిరోసిస్ గురించి తెలుసుకుందాం. హెపటైటిస్ అనేది మనం చాలాసార్లు వింటూనే ఉంటాం, కానీ ఇది ఎవరికి ఎక్కువ వస్తుంది, అలాగే దీనికి ఉండే లక్షణాలు ఏంటి, దీనికి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనకి వివరించడానికి మాస్టర్స్ హోమియోపతి నుంచి డాక్టర్ రవికిరణ్ గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి రవికిరణ్ గారిని అడిగి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెపటైటిస్ అంటే ఏంటో చెప్పండి ప్లీజ్. హెపటైటిస్ అంటే నార్మల్గా వర్డ్ మీనింగ్ ప్రకారం వెళ్ళినట్లయితే మనం ఏం చేస్తామంటే హెపటైటిస్ అంటే లివర్ అండి. లివర్ కణాలు ఎప్పుడైతే వాచిపోతాయో లివర్ కణాల యొక్క శక్తి, పనిచేసే శక్తి తగ్గిపోయి కణాలు వాచిపోయి వాటిలో ఉన్న శక్తి సామర్థ్యాలు లివర్లో తగ్గిపోయినప్పుడు ఆ వాపు వలన వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెప్పేది హెపటైటిస్ అండి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో కొన్ని వైరస్ కారణాలు ఉన్నట్లయితే, కొన్నిసార్లు ఆహార అలవాట్లు కానీ, లేదా కొన్నిసార్లు కొన్ని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా హెపటైటిస్ రావడానికి కారణాలు ఉండొచ్చు. డిపెండ్ అపాన్ ద కాజ్, ఆ ప్రాబ్లము సివియారిటీ ఎంత ఉంటుంది, ఆ లివర్ డ్యామేజ్ ఎంతవరకు అవుతుంది అనేది దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అండి. అయితే అసలు ఇవి టైప్స్ ఉంటాయి కదండి, అసలు ఆ టైప్స్ గురించి ఇవి ఏ టైప్ ఎవరెవరికి వస్తుంది? దీంట్లో 3 రకాలు ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెపటైటిస్ ఆహార పదార్థాల వల్ల అలవాట్లు వచ్చేవంటే ఆల్కహాల్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, లేదా కొన్నిసార్లు పాయిజనింగ్ థింగ్స్ ఏమైనా తీసుకున్నప్పుడు హెపటైటిస్ వస్తుంది. ఇది నార్మల్గా ట్రీటబుల్ కండిషన్. దీంట్లో భయపడాల్సింది కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెండో కండిషన్ ఏంటంటే మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా కొన్నిసార్లు మనం ట్రీట్మెంట్లో జరిగిన పొరపాట్లను గుర్తించి మనం ట్రీట్మెంట్ సరిగ్గా ఇచ్చినట్లు హెపటైటిస్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది హెపటైటిస్ రావడానికి కారణం వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మనం ఒక 5 to 6 టైప్స్ మనం దీన్ని డివైడ్ చేయడం జరిగింది. హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ లాంటివి మనం డివైడ్ చేయొచ్చు. దీంట్లో అత్యంత ప్రమాదకం, అత్యంత అంటే ప్రాణానికి హాని కలిగించే హెపటైటిస్ బి అండ్ సి కింద మనం కన్సిడర్ చేయొచ్చు. మరి ఈ బి అండ్ సి అసలు ఎలా స్ప్రెడ్ అవుతుందండి? ఈ హెపటైటిస్ బి అండ్ సి రావడానికి కారణాలు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అంటే హెచ్ఐవికి ఏ విధంగా అయితే మనం స్ప్రెడ్డింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, హెపటైటిస్ బి, సి కూడా అలాగే ఉంటాయి. అంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసురక్షితమైన శృంగారం వల్ల కానీ, లేదా తల్లి నుంచి బిడ్డకు కానీ, లేదా ఎవరి ద్వారా రక్త మార్పిడిలు జరిగినప్పుడు, అంటే ఆ బ్లడ్ చెకప్ అవ్వకుండానే ఇమీడియట్ బ్లడ్ ఎక్కువ ఇచ్చినప్పుడు కానీ, లేదా ఎరేజర్స్ కానీ, సిరెంజెస్ కానీ, కొన్నిసార్లు అంటే ఈ మధ్యలో ఉన్న రీసెర్చ్ని బట్టి కొన్నిసార్లు జన్యుపరమైన లక్షణాల వల్ల కూడా హెపటైటిస్ బి అండ్ సి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మీతో మాట్లాడటానికి ఈ విషయానికి సంబంధించి కిషోర్ గారు కాల్ చేశారండి హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు చెప్పండి. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటారు కదండి, దాంట్లో యాక్చువల్గా ఏం చూస్తారు డాక్టర్స్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ? ఒకవేళ అసలు ఆ టెస్ట్ చేయించుకోకుండా మనం ఏదైనా సిమ్టమ్స్ ఏదైనా ఉంటుందా, అసలు లివర్ సరిగ్గా ఫంక్షన్ చేస్తుందా లేదా అని బాడీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? యాక్చువల్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ని మనం ఒక ఓన్లీ హెపటైటిస్ విషయంలోనే కాకుండా రకరకాల టెస్టింగ్లో కూడా మనం చేస్తూ ఉంటామండి. లివర్ ఫంక్షన్ టెస్ట్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీరం బైలిరూబిన్ లెవెల్స్ డైరెక్ట్, ఇండైరెక్ట్, టోటల్ అని ఉంటుంది. అంటే ఇది నథింగ్ బట్ మనకి జాండీస్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఈ రక్తంలో మన బైలిరూబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. రెండోది ఏజీపీటీ, ఏజీఓటీ, ఆల్కలైన్ ఫాస్ఫేట్, అల్బుమిన్, ఏజీ రేషియోస్ అని మన ఎల్ఎఫ్టీలో ఉంటాయండి. ముఖ్యంగా దీంట్లో ఏజీపీటీ, ఏజీఓటీ, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్ అనేవి లివర్ ఫంక్షనాలిటీ మీద మనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటాయి. దీన్ని బట్టి మనం చెప్పగలుగుతాం అనమాట లివర్ ఎలా పనిచేస్తుంది, పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా, దాంట్లో ఇంకా తేడాలు ఉన్నాయని చెప్పగలుగుతుంది. ఏదైనా సరే ఎర్లీ డిటెక్షన్లో మనం తెలుసుకోవాలన్నా, కొంత జాండీస్ లక్షణాలు మనకు అనిపించినా ఏదైనా సరే ఒకసారి ఎల్ఎఫ్టీ చేయించుకుంటే సేఫ్ సైడ్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ హెపటైటిస్ బి అండ్ సి లక్షణాలు ఎలా ఉంటాయండి, అలాగే అసలు అవి డయాగ్నోస్ చేయడానికి ఏ టెస్టులు చేస్తారు? హెపటైటిస్ బి అండ్ సి లక్షణాలకి దాదాపుగా 2 సమానంగానే ఉంటాయి. దీంట్లో 2 రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. దీంట్లో ఏంటంటే అక్యూట్ హెపటైటిస్ అండ్ క్రానిక్ హెపటైటిస్ అని 2 లక్షణాలు ఉంటాయి. అక్యూట్ హెపటైటిస్ అంటే ఎప్పుడైతే డిసీజ్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఇమీడియట్గా కనబడే లక్షణాలను అక్యూట్ హెపటైటిస్ అంటారు. దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాండీస్ లెవెల్స్ పెరిగిపోతాయి, అంటే పచ్చకామాల యొక్క లెవెల్స్ పెరిగిపోయి ఉంటాయి. దానివల్ల బైలిరూబిన్ లెవెల్స్ ఒకేసారి పెరిగిపోతుంది. రెండోది జ్వరం వచ్చినట్టుగా అనిపించడం, ఒళ్ళు నొప్పులు అనిపించడం, ఒళ్ళంతా దద్దుర్లు, ర్యాషెస్, మోషన్స్లో ప్రాబ్లం రావడం, కాన్స్టిపేషన్ లాంటి లక్షణాలు ఎక్కువ కనబడతాయి. తలనొప్పి కూడా దీంట్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఈ అక్యూట్ హెపటైటిస్ ప్రాణాంతకంగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొంతమందిలో మాత్రమే ఇది ప్రాణాంతకంగా మారి అది ఆటోమేటిక్గా మళ్ళీ తగ్గిపోతుంటుంది. అంటే పేషెంట్స్ ఏమనుకుంటారు, మన ఇండియన్ దాంట్లో ఎట్లా ఉంటుందంటే మన భారతదేశంలో జాండీస్ రాగానే చెట్ల మందులు అవి తీసుకోవడం వల్ల ఇది తగ్గిపోయింది అనుకుంటారు. నార్మల్గానే అక్యూట్ హెపటైటిస్ ఒక టైం ఉంటుంది, ఆ టైం పీరియడ్లో ఆటోమేటిక్గా తగ్గుతుంటుంది, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. రెండోది క్రానిక్ డిసీజ్ వచ్చేసరికి
మెల్లిమెల్లిగా జాండీస్ లెవెల్స్ పెరుగుతుంటుంది. ఈ పేషెంట్కి అవగాహన రాదు, అది తెలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకేసారి జాండీస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ ఇంకా జాండీస్ తగ్గుతూ ఉండదండి, కంటిన్యూస్ పెరుగుతూ ఉంటుంది. ఎల్ఎఫ్టీ టెస్ట్లో కానీ వీటిలో తేడాలు కనబడుతుంటాయి. ఒళ్ళంతా ర్యాషెస్ ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, మళ్ళీ జ్వరం లైట్గా వస్తూ ఉంటుంది. మెల్లిగా లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ అవి చేసినట్లయితే, అల్ట్రాసౌండ్ టెస్టింగ్ కానీ అవి చేసినట్లయితే లివర్లో తేడా వచ్చినట్టుగా మనం క్లియర్గా గుర్తుపట్టగలుగుతాం. దీంట్లో ఏంటంటే సిమ్టమ్స్ ముందు తెలియకపోవడం వల్ల డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల పేషెంట్ని కాపాడుకునే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా మీరు అడిగినట్టుగా హెపటైటిస్ బి అండ్ సి తెలుసుకోవడానికి 2-3 టెస్టులు ఉన్నాయండి. కన్ఫర్మేటివ్ టెస్ట్ సింపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్, అంటే డబ్బులతో తక్కువగా అయిపోయేది, మనం కలుసుకోగలిగేది హెచ్బిఎస్ఏజీ టెస్ట్ ఒకటి ఉంటుంది. అది మనం హెపటైటిస్ బి ఉందా లేదా అని పాజిటివ్ నెగిటివ్ అని చెప్తుంది. నెక్స్ట్ అది హెపటైటిస్ సి. హెపటైటిస్ సికి సంబంధించి హెచ్సివి అనే వైరస్ ఒకటి టెస్ట్ ఉంటుంది. హెచ్సివి టెస్ట్ చేసినట్లయితే మనకు తెలిసిపోతుంది. ఇది కాకుండా హెపటైటిస్ బి కోర్ యాంటీజెన్ టెస్ట్ అని, హెపటైటిస్ బి వైరల్ లోడ్ డిఎన్ఏ క్వాంటిటీ అండ్ క్వాలిటీ టెస్ట్లు కానీ, హెచ్సివి వైరల్ లోడ్ కానీ, మనం ఇవి రకరకాల టెస్టులు ఉంటాయి. వీటిని మనం కన్ఫర్మేటివ్ థింగ్స్ అల్టిమేట్ టెస్ట్గా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకాశం నుంచి కాల్ చేశారండి. హలో శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడాలండి రవి గారితో. చెప్పండి. హలో 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 శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి సార్. సార్ ఇప్పుడు మేము టెస్ట్ చేపిస్తే హెపటైటిస్ బి వచ్చింది సార్ మామూలుగా. ఓకేనండి. హలో వినపడుతుంది, చెప్పండి. హలో సార్ చెప్పండి సార్. హలో ఓకే, హెపటైటిస్ బి అండ్ టెస్ట్ లో మీకు పాజిటివ్ వచ్చింది. శ్రీనివాస్ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టకపోతే డాక్టర్ గారితో మాట్లాడలేరండి మీరు. కాల్ కట్ అవుతుంది. కాల్ కట్ అయినట్టుందండి. సో ఐ థింక్ డయాగ్నోజ్ అయింది. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది చెప్తున్నారు. నార్మల్గా ఏంటంటే హెపటైటిస్ బి ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత ఒకసారి హెపటైటిస్ బి వైరల్ లోడ్ టెస్టింగ్ కూడా ఒకసారి చేసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ చేయించుకుంటే ఏముంటుందంటే వైరల్ లోడ్ సంఖ్య ఎంత ఉంది, లక్షల్లో ఉందా, వేలల్లో ఉందా, వందల్లో ఉందా, కోట్లలో ఉందా అనేది మనకు ఐడియా వస్తుంది. డిపెండ్ ఆన్ దట్ మనకి ఇప్పుడు లివర్ ఎంత రిస్క్లో ఉందనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆ వైరస్ని మనం ఎలా చంపగలగాలి, లేదా ఆ వైరస్ మన శరీరం నుంచి పూర్తిగా పోగలిగే మార్గాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. జనరల్గా హోమియోపతి అనేది క్రానిక్ డిసీజెస్ కి చాలా బాగా పనిచేసే మెడిసిన్ అని అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీరు అక్యూట్ అండ్ క్రానిక్ రెండు టైప్స్ చెప్పారు. సో ఈ హెపటైటిస్ విషయంలో అక్యూట్ అండ్ క్రానిక్ రెండింటిని కూడా ట్రీట్ చేస్తారా? అలాగే హోమియోపతి చికిత్సా విధానం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ రెండు టెస్టింగ్లలో మనకి ఏంటంటే అక్యూట్ అండ్ హెపటైటిస్ అండ్ క్రానిక్ హెపటైటిస్లో రెండింటిలో కూడా హోమియోపతి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పనిచేయడానికి క్వశ్చన్ లేదండి. కాకపోతే ఏంటంటే టైం ఫ్యాక్టర్. ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరు అలోపతి మెడిసిన్ తీసుకుంటున్నారు అనుకోండి, జాండీస్కి అలోపతిలో మెడిసిన్స్ లేవు. ఓన్లీ మీకు హెర్బల్లో అంటే ఆయుర్వేదం కానీ హోమియోపతి మెడిసిన్స్ మాత్రమే దీనికి సొల్యూషన్ అందించగలవు. డిపెండ్ ఆన్ ద కాజ్, డిపెండ్ ఆన్ ద టైం పీరియడ్, మీరు దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా ఇవ్వచ్చు. అక్యూట్లో మీరు ఒకవేళ రాగలిగితే మాత్రం ఖచ్చితంగా రాగలిగితే దీన్ని ఇంకా డ్యామేజ్ లెవెల్ లేకుండానే మన హోమియోపతి ధర కట్టడానికి అవకాశం ఉంటుంది. క్రానిక్ విషయంలో అయితే ఎక్సలెంట్ ఉంటుంది, దెర్ ఈజ్ నో డౌట్. దీంట్లో ఏం చేస్తామంటే శరీరానికి సంబంధించిన రోగనిరోధక శక్తిని చాలా మటుకు పెంపొందించాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ హెపటైటిస్ బి వైరస్ కానీ హెపటైటిస్ సి వైరస్ కానీ శరీరంలో నుంచి పూర్తిగా కనుమరుగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. మీరు అన్నట్టు టైం ఫ్యాక్టర్ అనేది అందరికీ ఉన్న అపోహ కూడా అండి. హోమియోపతి అనేసరికి చాలా ల్యాగ్ ఉంటుంది అనేసి. సో యాక్చువల్లీ అసలు ఎఫెక్టివ్నెస్ ఏంటండి హోమియోపతి ట్రీట్మెంట్ది? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దీంట్లో చాలా మంది డిస్కషన్స్ చాలా మంది చెప్పారు. దీంట్లో నేను కొన్ని ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా జలుబు వచ్చినప్పుడు అలోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల సిమ్టమ్స్ మీకు కనబడకుండా చేస్తాయి. కానీ అదే జలుబు మీకు ఖచ్చితంగా 7 days కానీ 8 days ఉంటూ ఉంటుంది. కానీ సిమ్టమ్స్ కనబడకపోవడంలో మీకు వ్యాధి తగ్గింది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. హోమియోపతిలో ఏంటంటే మొత్తం రోగం తగ్గిపోయిన తర్వాత సిమ్టమ్స్ క్లియర్ అవుతాయండి. కాబట్టి ఒక 1-2 days ఇప్పుడు ఫీవర్ తగ్గడానికి అలోపతిలో మీరు క్రోసిన్ ట్యాబ్లెట్ వేసుకొని 6 days టైం పడితే హోమియోపతిక్ మెడిసిన్ కరెక్ట్గా మంచి డాక్టర్ చాయిస్ చేసి ఇచ్చినట్లయితే 2 to 3 days మ్యాక్సిమం టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే టెంపరేచర్ 104 ఉండాల్సిన చోట 101 కానీ 98 కానీ 99 కానీ అలా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. అదే మీరు క్రోసిన్ ట్యాబ్లెట్ వేసినట్లయితే ఇమ్మీడియట్గా 104 ఉన్న టెంపరేచర్ కూడా 98.5 వచ్చేస్తుంది. అంటే దాన్ని బట్టి ఫీవర్ తగ్గిందనా? కాదు. క్రోసిన్ పవర్ 6 hours దాటగానే ఆటోమేటిక్గా మళ్ళీ ఫీవర్ అనేది రేజ్ అప్ అవుతుంటుంది. కానీ హోమియోపతి సిస్టంలో అలా కాకుండా కొద్దిగా స్టెప్ బై స్టెప్ క్లియర్ అవుతుంటారు. మీరు క్రోసిన్ తీసిన తర్వాత వచ్చే ఆ ఎఫెక్ట్ తగ్గిపోవడం, మళ్ళీ పేషెంట్ నీరసపడిపోవడం, డల్ అయిపోవడం, అలసిపోయినట్టుగా అయిపోవడం ఉంటుంది. కానీ హోమియోపతి ట్రీట్మెంట్లో జ్వరం తగ్గుతున్న కొద్దీ కొంత పేషెంట్ యాక్టివ్గా ఉంటాడు. కొంచెం వేడిగానే ఉంటుంది కానీ పేషెంట్ యాక్టివ్గా వర్క్ చేసుకోగలడు.
అన్ని విషయాలు తను చేసుకునే పరిస్థితి ఆయనకు ఉంటుంది. కాబట్టి ఈ ఎఫెక్టివ్నెస్ హోమియోపతిలో ఉంటుంది. తను రికవర్ అయిన తర్వాత కూడా వర్క్ చేయలే కెపాసిటీ హోమియోపతి మెడిసిన్ ద్వారా వస్తుంది. అలోపతిలో జ్వరం తగ్గిన తర్వాత కూడా 2-3 డేస్ మీకు నీరసానికి తర్వాత రికవరీకి ఇంకొక 3 రోజులు మొత్తం కలిపితే 15 రోజుల పీరియడ్ మీకు దాని రికవరీకి అయిపోతుంది. కానీ హోమియోపతిలో ఒకసారి మీ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కరెక్ట్ మెడిసిన్ సూట్ అయినట్లయితే 2 to 3 డేస్ మ్యాక్సిమం 4 డేస్లో ఉంటుంది. అంటే ఒక అపోహ మాత్రం ఉండిపోయింది హోమియోపతి తొందరగా తగ్గించదు అని. తొందరగా తగ్గించడం అనేది అపోహ కాదండి. సిమ్టమ్స్ దాచిపెట్టడం వేరు, సిమ్టమ్స్ టోటల్గా క్లియర్ చేయడం వేరు. హోమియోపతి సిస్టమ్ ఎప్పుడైనా సరే లక్షణాలను పూర్తిగా తొలగించడానికి తోడ్పడుతుంది తప్ప లక్షణాలు దాచిపెట్టడానికి ఎప్పుడు తోడ్పడదు. కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్ ఈవెన్ జలుబుకు కానీ జ్వరాలకు కానీ అక్యూట్ కేసెస్లో మీరు ఈజీగా వాడుకోవచ్చు. దాని రిజల్ట్స్ మీరు పర్ఫెక్ట్ డాక్టర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అద్భుతంగా మీరు అది చూడొచ్చు అండి. ఓకే, అందుకే ట్రీటింగ్ ద రూట్ కాజ్ అంటూ దట్ ఈస్ విల్ బి ద మెయిన్ కాజ్ అండి. రైట్. అండ్ మోహన్ గారు కాల్ చేశారు యానం నుంచి. మోహన్ గారు చెప్పండి. మోహన్ గారు చెప్పండి. చెప్పండి మీ సమస్య ఏంటో రవికిరణ్ గారితో మాట్లాడండి. సార్ నాకు లివర్ సిరోసిస్ ఉందండి నాకు. ఓకేనండి. అది నాకు ఇంతకుముందు నాకు డీప్ థ్రాంబోసిస్ వచ్చిందండి 1 సంవత్సరం క్రితం. ఓకేనండి. అప్పుడు ఐవిసి ఫిల్టర్ వేయించుకున్నాను సార్. అయితే హెపటిక్ వెయిన్స్ లో బ్లడ్ క్లాట్ అయిపోయి బర్చ్యూరీ సిండ్రోమ్ వచ్చిందండి. ఓకేనండి. అది దీనికి హోమియోపతిలో మెడిసిన్ ఉందండి? ఖచ్చితంగా మెడిసిన్ ఉందండి. లివర్లో మనకి ఏంటంటే ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే లివర్ సెల్స్ మళ్ళీ రీగ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లివర్ కూడా తను క్లియర్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఇస్తుంది. అంటే సహజంగానే ప్రకృతి పరంగానే లివర్కి ఆ సామర్థ్యం ఉంటుంది. కాబట్టి హోమియో మెడిసిన్ ద్వారా మనం కొంచెం దానికి పుషప్ చేసినట్లయితే, కొంచెం దానికి మనం హెల్ప్ చేసినట్లయితే మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మీ కేసులో మాత్రం కొంచెం ఒక్కసారి మీ కేస్ స్టడీస్ కానీ మీ రిపోర్ట్స్ స్టడీస్ చేసిన తర్వాత కానీ పర్ఫెక్ట్గా అంటే ఇది ఇంతవరకు తగ్గుతుంది, ఇంత ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏంటండి? క్యూర్ అనేది మీకు ఖచ్చితంగా మీ విషయంలో ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం రిపోర్టింగ్ చూసిన తర్వాత చెప్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుందండి. తర్వాత విజేత గారు లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. విజేత గారు చెప్పండి. హలో విజేత గారు చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. సార్ ఇట్లా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి తెలిసిన వాళ్ళు హెపటైటిస్ సి వైరస్ వచ్చింది సార్. ఒకరి నుండి ఒకరికి వస్తుందా సార్? హెపటైటిస్ సి తెలిసింది సార్. హెపటైటిస్ సి వైరస్ వచ్చింది. ఓకే, ఒకరి నుండి ఒకరికి వస్తుందా సార్? ఇంకొకరికి రావడానికి అవకాశాలు అంటే అమ్మా రక్తం ద్వారా కానీ అన్సేఫ్ సెక్స్ ద్వారా కానీ వస్తుంది తప్ప మిగతా విధంగా వచ్చే అవకాశాలు ఉండవు. మీరు మరీ వాళ్ళకు దూరంగా ఉండడం కానీ వాళ్ళు అవాయిడ్ చేయడం అవసరం లేదు. ఓన్లీ 2 మెథడ్స్ ద్వారా వస్తుంది. వాళ్ళ రక్తం మీరు ఎక్కించినప్పుడు కానీ వాళ్ళతో శృంగారంలో పాల్గొన్నప్పుడు మాత్రమే ఈ 2 లక్షలుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, వాళ్ళతో కూర్చొని తినవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. అంతా మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు విజయనగరం నుంచి. హలో హలో చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నేను యాక్చువల్ గా 15 ఇయర్స్ నుంచి ఆస్మాతో బాధపడుతున్నాను. ఓకేనండి. ఈ మధ్య ఒక 3 ఇయర్స్ బ్యాక్ లంగ్ లో పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం క్లాట్ వచ్చింది సార్. ఓకేనండి. ఎసిట్రామ్ అది వాడుతున్నాను. 4 months బ్యాక్ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అన్నారు సార్. ఓకేనండి. దానికి న్యూకార్ట్ టాబ్లెట్స్, సల్ఫాసలైజన్ టాబ్లెట్స్ ఇవన్నీ వాడిన తర్వాత ఈ మధ్యన లివర్ స్వెల్లింగ్ వచ్చింది సార్. ఓకేనండి. అయితే ఎస్జిపిటి, ఎస్జిఓటి టెస్టులు బాగా హైగా వచ్చేసారు. ఎంత వచ్చాయండి? ఎస్జిపిటి 580, ఎస్జిపిటి 589 సార్. ఓకేనండి. ఎస్జిఓటి 216 అండి. ఓకేనండి. ఆల్కలైన్ ఫాస్ఫేట్ 83 సార్. ఓకేనండి. అయితే ఇప్పుడు కళ్ళు మంటలు, ముఖం బ్లాక్ అవడం, ఒళ్ళంతా పెయిన్ గా ఉండడం అవి ఆపి న్యూకార్ట్ సల్ఫాసలైజన్ ఆపేసాను సార్. ఓకేనండి. ఇప్పుడు డాక్టర్ గారు 10 టాబ్లెట్స్ వాడిస్తున్నారండి. ఓకేనండి. 20 రోజుల నుంచి వాడుతున్నా కూడా మళ్ళీ కళ్ళు రెడ్ గా అవడం, కళ్ళు మండడం. హెచ్ఎల్ఏ B27 పాజిటివ్ వల్ల ఐస్ ఎఫెక్ట్ అవుతున్నాయా లేకపోతే ఏంటని? ఇప్పుడు హెచ్ఎల్ఏ B27 అనేది నార్మల్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ సంబంధించిన కారణం తప్ప దీనివల్ల రెడ్ ఐస్ అన్నది లేదండి. రెడ్ ఐస్ రావడానికి కారణం ఏంటంటే
దానికి రకరకాల ఉంటాయి. బ్లడ్ కంజెషన్ అయి ఉండొచ్చు, లేదా బాడీ హీట్ అయి ఉండొచ్చు, లేదా బాడీలో జరుగుతున్న మార్పులు బట్టి రెడ్లో కళ్ళలో కూడా రెడ్నెస్ వస్తుంటుంది. రెండో విషయం ఏంటంటే వైరస్ డిఎన్ఏ క్వాంటిటేటివ్ చేయించారు సార్. ఎంత వచ్చిందండి? అది 18,748 అండి. 18,748 అనేది మీ కాపీస్లో ఉన్నట్లయితే అది దాదాపు అంత వైరల్ లోడ్ 1 ml ఉన్నట్టండి. ఇప్పటికైతే పర్లేదు, కాకపోతే మీ లివర్ ఫంక్షనాలిటీ చాలా తేడాగా ఉందండి. ఎజిపిట్ ఎజిఓట్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా మీరు హెపటాలజిస్ట్ని కానీ లేదా దగ్గరలో మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ కారణాలు చెప్పండి. నాకు తెలిసి ఇది మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఇంత పెరిగి ఉండాలి, దీనికి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, లివర్ని మళ్ళీ నార్మల్కి ఎలా తీసుకురావాలి అనేది మీ డాక్టర్ని కలిసి చెప్పినట్లయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఏది ఉంది, ఇంకా లేట్ చేస్తే మాత్రం లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. తొందరగా మీరు అప్రోచ్ అవ్వండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. రవికిరణ్ గారు, మన విజేత గారు లాగే చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళతో మాట్లాడే ముందు మన హెల్త్ ఫోకస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. హెపటైటిస్ బి అండ్ సి అలాగే లివర్ సిరోసిస్ గురించి మాస్టర్స్ హోమియోపతి ఎండి డాక్టర్ రవికిరణ్ గారితో మాట్లాడుతున్నాం కదా. రవికిరణ్ గారు, నార్మలీ హెపటైటిస్ అనగానే జనాలు గవర్నమెంట్ ఇవ్వటమో లేకపోతే వ్యాక్సిన్స్ రూపంలో వాళ్ళకి తెలిసింది ఒకటో రెండో టైప్స్, ఇందాక మీరు చెప్పినట్టు చాలా టైప్స్ ఉన్నాయి ఈ వైరస్లో అనేసి. సో అసలు ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఇది రాదు అనుకుంటూ ఉంటారు, నిజానికి అది ఎంతవరకు నిజం అండ్ హౌ సేఫ్ ఇస్ ఇట్? రైట్ అండి, ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్. దీంట్లో ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెపటైటిస్ ఏ సంబంధించి అది వచ్చే విధానం వేరుగా ఉంటుంది. హెపటైటిస్ మనం తాగే నీరు ద్వారా రావచ్చు, మనం బయట తింటే ఫుడ్ ద్వారా రావచ్చు, లేదా అంటే ఇది నార్మల్గా ఏ విధంగా అయినా మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీంట్లో లక్కీ ఏంటంటే హెపటైటిస్ బి ఒకసారి వచ్చినట్లయితే బాడీ తనంతట తను రికవర్ చేసుకునే కెపాసిటీ బాడీకి ఉంది. ఈ రెండో విషయానికి వచ్చినట్లయితే హెపటైటిస్ బి విషయానికి వచ్చినట్లయితే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఉంటుందండి. దీంట్లో 3 వ్యాక్సినేషన్స్ ఇస్తారు, అంటే 3 డోసెస్ ఇస్తారనమాట. ఒకటి 1st డోస్ ఇస్తారు, తర్వాత 1 month తర్వాత ఇస్తారు, తర్వాత 6 months తర్వాత ఇస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ 3 డోసెస్ అండి. తర్వాత హెపటైటిస్ సికి మాత్రం వ్యాక్సినేషన్ లేదు, హెపటైటిస్ ఈకి వ్యాక్సినేషన్ లేదు, ఎఫ్ కూడా వ్యాక్సినేషన్ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ హెపటైటిస్ బి హ్యావింగ్ అ వ్యాక్సినేషన్ అండి. సి విషయంలో మాత్రం ఇంకా రాలేదు. సి విషయం రాకుండానే జాగ్రత్త పడినట్లయితేనే బాగుంటుంది. వ్యాక్సినేషన్ దానికి లేదు కాబట్టి దాని ప్రకారంగా సేఫ్టీ అనేది క్వశ్చన్ మార్క్. తర్వాత కడప నుంచి వరకుమార్ గారు లైన్ లో ఉన్నారు. హలో హలో వరకుమార్ గారు, చెప్పండి, డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య ఏంటో. అవును మేడం, చెప్పండి సార్. హలో చెప్పండి సార్ వరకుమార్ గారు, చెప్పండి మేడం. సార్ ఆల్రెడీ నాకు హెపటైటిస్ బి ఉంది సార్. ఓకేనండి, ఆల్రెడీ హెపటైటిస్ బి ఉంది సార్. దాని గురించి ఏమంటున్నారంటే ఇప్పుడు ఇలా ఆల్రెడీ తాగటం వల్ల ఇలాగ సిగరెట్లు తాగటం వల్ల ఇలాగ వస్తుందని చెప్పారు. ఓకేనండి. వరకుమార్ గారు, మీరు టీవీలో కాకుండా ఫోన్ లో వినాలండి డాక్టర్ గారి వాయిస్ ని. ఆల్రెడీ మన ఒక కాల్ కూడా కట్ అయిపోయింది కదా టైం లాగ్ వల్ల. ఓకే ఓకే మేడం, అందుకే తగ్గించాను మేడం. చెప్పండి సార్. అదే తర్వాత మరో కాలర్ లైన్ లో ఉన్నారు. దయచేసి కాలర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, టీవీలో కాకుండా ఫోన్ లో వినాలి డాక్టర్ గారి వాయిస్ ని. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్ గారితో మాట్లాడటానికి. సో ఉన్న టైం ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. చెప్పండి. హలో 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 చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం, హరిబాబు నా పేరు. చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. హెపటైటిస్ బి అనేది అది పాజిటివ్ వచ్చింది, హెచ్బిఎస్ పిఎస్సి పాజిటివ్ అని ఉంది. ఓకేనండి. అది నెగిటివ్ లోకి రాదా? అది నెగిటివ్ లోకి రాదా అంటున్నా. ఓకే, ఓకేనండి. నెగటివ్ క్వశ్చన్ మార్క్ కొంచెం పక్కన పెడితే మీకు హెపటైటిస్ బి విషయంలో కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో ఎలా ఉంటుందంటే మీ వైరల్ లోడ్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి. హెపటైటిస్ బి డిఎన్ఏ వైరల్ లోడ్ ఒకసారి చేసుకున్నట్లయితే ఆ వైరల్ లోడ్ ఎంత ఉంది, వైరల్ లోడ్ ఒకవేళ సపోజ్ మీకు వేలల్లో ఉన్నట్లయితే అది లివర్ మీద అటాక్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి అనమాట. ఒకవేళ లక్షలో వెళ్ళినట్లయితే లివర్ మీద అటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోటలో అయితే డ్యామ్షూర్గా అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇచ్చే ట్రీట్మెంట్ కానీ హోమియోపతి ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే
హెపటైటిస్ బి వైరస్ యొక్క సంఖ్యని నాట్ డిటెక్ట్ లెవెల్కి కానీ పూర్తిగా జీరోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే లివర్ సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ 100%లో 85% వరకు సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చినట్లయితే ఆ టెస్ట్ మెథడాలజీలో ఆ యాంటీబాడీ సెక్షన్ వల్ల మనం కొన్నిసార్లు నెగిటివ్ తెప్పించలే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే హెపటైటిస్ బి వైరల్ లోడ్ ఎంత ఉంది, దాన్ని మనం ఎంత తగ్గించుకోగలుగుతాం, దానివల్ల మనం ఎంత సేఫ్ ఉంటాం, దానివల్ల మీకు మీ వల్ల మీ పిల్లలకు కానీ మీ భార్యకు కానీ రాకుండా మనం ఎలా కాపాడగలుగుతాం అన్న దాని మీదే మనం ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే ఆ ట్రీట్మెంట్ యొక్క వర్త్ మనకు అర్థమవుతుంటుందండి. నెక్స్ట్ సరిత గారు మంచిర్యాల నుంచి లైన్ లో ఉన్నారు. హలో ఏదో కసవా నుంచి బోల్తే సరిత గారు, టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి మాట్లాడండి. కవిత గారు. ఓకే డాక్టర్ గారు, మరి ఈ వ్యాక్సినేషన్ అనేది వేసుకోవడం వల్ల రాదు అనుకుంటూ ఉంటారు అనేది మీరు చెప్తున్నారు ఇందాక. సో అలాంటప్పుడు ఈ 3 types ఆఫ్ హెపటైటిస్ దేనికైతే అసలు వ్యాక్సినేషన్ అనేది లేదు ఇప్పటి వరకు, వీటిని అవాయిడ్ చేయడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే అవాయిడ్ చేయగలుగుతామా? సింపుల్ థింగ్ అండి, వాటి ఏ విధంగా వస్తుందనేది దాన్ని బట్టి మనం అవాయిడ్ చేసుకోగలిగితే వాటిని ఆటోమేటిక్గా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ బి లాయల్ టు వన్ పార్ట్నర్, సేఫ్ సెక్స్ కంపల్సరీ, తెలియని పర్సన్స్ నుంచి బ్లడ్ డొనేషన్ తీసుకోకూడదు. ఎంత ఎమర్జెన్సీ అయినా సరే మీరు బ్లడ్ చెకప్ చేసిన తర్వాత నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే హెపటైటిస్ బి చెకప్ చేస్తారు, హెచ్ఐవి చెకప్ చేస్తారు, వీడియోలు చెకప్ చేసేసి బ్లడ్ ఎక్కిచ్చేస్తారు. బట్ మై సజెషన్ ఈజ్ హెచ్సివి కూడా చెకప్ ఖచ్చితంగా చేయించండి. ఎందుకంటే హెచ్సివికి వ్యాక్సినేషన్ అనేది లేదు. హెచ్సివి హెపటైటిస్ బితో పోలిస్తే కొంచెం డేంజర్ ఎక్కువ, తక్కువ వైరల్ లోడ్తోనే అది డ్యామేజ్ చేసేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు మీరు తీసుకోండి, దాని ప్రకారం మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీరు అల్ట్రా జాగ్రత్తలు అంటే ఇంకా మరి ఎక్స్ట్రా కేర్ ఈవెన్ హెపటైటిస్కి సంబంధించి ఏవి మనం తీసుకోదలుచుకోవట్లేదంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగొద్దు, ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకోకూడదు. ఈ 2 జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే హెపటైటిస్ ఏ కానీ బి కానీ సి కానీ రాకుండా మనం కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారండి వరంగల్ నుంచి. హలో శ్రీనివాస్ గారు, మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. శ్రీనివాస్ గారు, మీరు కూడా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టాలండి. మేడం నమస్కారం మేడం. చెప్పండి సార్. సార్తో మాట్లాడాలి సార్. సార్ చెప్పండి సార్, నేను మాట్లాడుతాను, చెప్పండి సార్. ఏం లేదు సార్, మొన్న కిడ్నీలో మొత్తం అంటే హాస్పిటల్ పోయినా సార్. ఓకేనండి. కిడ్నీలో రాయిచ్చిందన్నారు సార్. అసలు మందులు వాడినా కూడా తక్కువ అవుతుంది సార్, మూత్రంలో మంట అది. ఓకేనండి. మళ్ళా మూత్రం పరీక్ష చేస్తే షుగర్ అని వచ్చింది సార్. ఓకేనండి. ఆ షుగర్ తగ్గుతుందా సార్? లైట్ గానే తక్కువనే వచ్చింది సార్. ఓకే, అది యాక్చువల్గా షుగర్ అనేది మనకు లెస్ అయిన తర్వాత మీరు ఇమీడియట్ ఏం చేయాల్సిందండి అంటే రక్త పరీక్ష కూడా చేయించాల్సి ఉండింది. షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయని దాన్ని బట్టి మనకు ఐడియా వచ్చేది. చేయించిన సార్. ఎంత వచ్చింది? అన్నం తినక ముందు 128 వచ్చింది సార్. ఓకేనండి. అన్నం తిన్నాక 215 వచ్చింది సార్. అయితే మీకు డెఫినెట్గా షుగర్ స్టార్ట్ అయిపోయిందండి, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఇప్పుడే ఎర్లీ స్టేజ్లో ఉన్నట్లుంది, అందువల్ల ఆ రేంజ్లో ఉన్నట్టుంది. మీరు ఒకవేళ ఇమీడియట్ హోమియోపతిక్ మెడిసిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే ఒక 10-15 సంవత్సరాలు షుగర్ రాకుండా మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. ట్యాబ్లెట్సే లేకుండా మనం ఓన్లీ డైట్ ద్వారా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే హోమియోపతి ట్రీట్మెంట్ మాత్రం 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాల ట్రీట్మెంట్ కంపల్సరీ. కిడ్నీ నొప్పి కంట్రోల్ అవుతుంది సార్ మన మెడిసిన్ వాడితే? కిడ్నీ నొప్పి స్టోన్ వల్ల వస్తుంది. స్టోన్ పోతే కిడ్నీ నొప్పి పోతుంది. ఖచ్చితంగా స్టోన్ వల్లే ఉండాలి, అది కూడా క్లియర్ అయిపోతుంది. దాని గురించి మీరేం వరీ అవుతుంది. డాక్టర్ గారు, మరి అసలు లివర్ సిరోసిస్ అంటే ఏంటండి? లివర్ సిరోసిస్ అంటే ఎప్పుడైతే మామూలుగా కాలేయ కణాలు ఏవైతే ఉంటాయో ఆ కాలేయ కణాల ప్లేస్లో డ్యామేజ్ అవ్వడం వల్ల, ఏదైనా వైరస్ వల్ల కానీ డ్యామేజ్ అయినప్పుడు కొత్త కణాలు సృష్టించబడకుండా వాటి ప్లేస్లో ఫైబ్రోసిస్ స్టార్ట్ అవుతుందండి. ఫైబ్రోసిస్ స్టార్ట్ అవ్వడం వల్ల ఆ కాలేయ కణాల రేషియో తగ్గిపోతూ ఈ ఫైబ్రోసిస్ పెరిగిపోతుంటుంది. అందువల్ల కాలేయ యొక్క ఫంక్షన్ రోజువారీగా తగ్గుతూ ముఖం పడుతూ ఉంటుంది. అందువల్ల అసైటిస్ రావడం కానీ, లివర్ వాచిపోవడం కానీ, లివర్ గట్టిగా అయిపోవడం కానీ, ఒక్కోసారి లివర్ బాగా స్ట్రింక్ అండ్ సైజుగా అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సిరోసిస్ని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అడకట్టగినట్లయితే లివర్ అనేది మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఎక్కువగా మనం చూసే కేసెస్ అంటే ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో, మందు తాగే అలవాటు ఎవరికి ఉంటుందో, సిగరెట్ స్మోకింగ్ ఎవరికి ఎక్కువగా ఉంటుందో వీళ్ళలో మనం లివర్ సిరోసిస్ ఎక్కువ తీసుకోవచ్చు. వీళ్ళే కాకుండా కొన్నిసార్లు హెరిడిటరీ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ హెపటైటిస్ ద్వారా అయితే ఎలాగో వెళ్ళే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఆయిల్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఎక్కువ కూడా తీసుకున్నట్లయితే, అంటే డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ కానీ డైలీ ఒక రోజు నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళలో కూడా ఈ సిరోసిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే ఫ్యాటీ లివర్ అని వస్తుంది. ఫ్యాటీ లివర్ 1, 2, 3 గ్రేడ్ వస్తుంది. అంటే లివర్ సెల్ ప్లేస్లో ఫ్యాట్ చేరిపోతుంటుంది. తర్వాత వాటికి రక్త ప్రసరణ అందక అవి చనిపోయి వాటి ప్లేస్లో ఫైబ్రోసిస్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట.
సో సిరోసిస్ అన్నదాన్ని సింపుల్గా తీసుకోవద్దు. ఒక్కసారి సిరోసిస్ స్టార్ట్ అయిందంటే 2 to 3 yearsలో మనిషి డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. తర్వాత హైదరాబాద్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ హలో చెప్పండి సార్. సార్ ఇది మా వైఫ్కి వచ్చేసి 2 years అయింది. ఇది హెపటైటిస్ బి అని తెలిసి. ఓకేనండి. అయితే దాంట్లో తన కౌంట్ వచ్చేసి 5 crore చేంజ్ ఉంది అనమాట. ఓకే. అయితే దానికి ప్రస్తుతం అయితే తను యాక్టివ్ గానే ఉంది. తనతో వెయిట్ మాత్రం తగ్గింది కొంచెం, ఒక 6 kgs వరకు. ఓకేనండి. 2 years అయినా కూడా దీంట్లో తను ఏం సఫర్ అవ్వట్లేదు, ఇల్నెస్ లాగా. అంటే ఇప్పుడు 5 crores అంటే ఖచ్చితంగా తను డేంజర్ లెవెల్లో ఉందండి, అందులో డౌట్ లేదు. తనకు సఫర్ అవ్వలేదు అంటే తనలో ఇమ్యూనిటీ కొంచెం బాగుండబట్టి ఫైట్ జరుగుతుందే తప్ప అంతకుమించి లేదండి. 5 crores ఈజ్ టూ మచ్ కౌంట్. ఇమ్మీడియట్గా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి, లేకపోతే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొక బ్యాడ్ విషయం ఏంటంటే హెపటైటిస్ బి కానీ సి విషయంలో ఒకేసారి లక్షణాలు కనబడవు. ఒక్కసారి లక్షణాలు కనబడడం అంటే ఇంకా మనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. లివర్ మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు, మా క్లినిక్స్ ఉన్నాయి, మంచి హోమియోపతి డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు. మీరు ఇమీడియట్ అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఆ 5 crores బిలో 100 కానీ బిలో నాట్ డిటెక్టెడ్ లెవెల్స్ కానీ 0 కానీ తీసుకునే అవకాశం తీసుకొచ్చినట్లయితే నెక్స్ట్ 20 to 30 years వరకు మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండొచ్చండి. రవికిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. 20 ఏళ్ల అనుభవం ఉండి ఇంత టైం తీసుకుని మీరు మా కాలర్స్ క్వైరీస్ అన్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. 20 ఏళ్ల అనుభవం, అద్భుత ఫలితాలు సాధించి ఎన్నో అవార్డులు ప్రశంసలు పొందిన మాస్టర్స్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారు ఇవాళ మీకు ఇచ్చిన సలహాలు సూచనలు హెపటైటిస్ బి అండ్ సి వైరస్ గురించి, అలాగే లివర్ సిరోసిస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి హెల్త్ ఫోకస్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ మీకు ఫణి అందిస్తారు. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.